అందరూ కూర్చొని వైబింగ్ చేసే ఫిల్మే సార్. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఇచ్చిన కంటెంట్‌లో ప్రతి కంటెంట్‌లో కూడా బూత్ లేకుండా ఒక కంటెంట్ లేదు. దాదాపుగా ఏదో ఒక బూత్ డైరెక్ట్ ఉంది. లేదా మీనింగ్ వచ్చేలాగా ఉంది. అది హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎలా అవుతుంది? మీరు లూడో గేమ్ గురించి ఇచ్చిన డైలాగ్ సెన్సార్ తీసేసారా? ఉందా? లేదు సార్, తీసేశారు. అది అంటే సెన్సార్‌లు కాదు, ముందు నుంచే మీమే లేదది. బీప్ ఉందది. సార్ అది పెట్టడంలో మీ ఉద్దేశ్యం ఏంటి? సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా? లేకపోతే బజ్ కోసం అని ఏం లేదు సార్. ఆ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు సార్. సార్ ఆ అలాంటి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో, మీ సిస్టర్‌తోటో ఆ పదం వాడతారా? ఏ పదం సార్? ఆ లూడో గేమ్‌లో వచ్చిన పదం. నేను అది అది పలకటానికి నేను కూడా మా నాకు తల్లితోనో మా తండ్రితో వాడలేదు సార్. సినిమాలో మా ఫ్రెండ్‌తో వాడాను అది. మరి తల్లిదండ్రులు చూస్తున్నారు కదా! నేను అదే సిస్టర్స్ సార్ మీరు ఇప్పటికి హోల్‌సమ్ ఫ్యామిలీ ఈ క్వశ్చన్‌కి ఎంటర్‌టైనర్ నేను అని పదే చెప్తున్నారు. పదే ఆన్సర్ చేశాను సార్. ఇప్పటికి నాకు తెలిసింది ఇదొక 4గో ప్రెస్ మీట్ అంటే అయ్యింది. మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారేమో గానీ అది కరెక్ట్ అని ఎలా నేను చెప్పగలరు మీరు? సమర్థించట్లేదు సార్. ఇప్పుడు అది ఫ్యామిలీ చూడొచ్చు, హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటున్నారు. మదర్ రావచ్చు, సిస్టర్ రావచ్చు, అందరు రావచ్చు. ఒకవేళ అది సెన్సార్ తీయకుండా ఉండుంటే మేము సెన్సార్ అయిందని చెప్తున్నాను కదా సార్. నేను సెన్సార్ మరి మార్కెట్‌లోకి వదిలేశారు కదా దాన్ని. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? ఆహా! పబ్లిసిటీ కోసం వదిలేరా? లేదు సార్, అలాంటి పబ్లిసిటీ కోసం తీసేస్తారని? వదలలేదు. క్యారెక్టర్ ఇలా ఉంటుందని మేము మరి చెప్పడానికి ఎథిక్స్ వదిలాం. లేవా? ఎవరికి సార్? ఆ పదం వాడటానికి ఎథికల్‌గా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? నాకు ఆ క్యారెక్టర్ వేసినది డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు డైరెక్టర్ ఒకటి రాసినప్పుడు నాకు కరెక్ట్గానే అనిపించింది సార్. ఆ క్యారెక్టర్ అలా మరి బిహేవ్ ఎందుకు చేస్తే తీసేశారు సెన్సార్‌లో? ఇప్పుడు మీరే తీసేసామని చెప్తున్నారు. నో ఆన్సర్ సార్. నాకు ఇంకా మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, ఇంకా మీ ఇష్టం. ఏదో దాన్ని మాట్లాడారు కదా నేను ఐ డోంట్ వాంట్ టు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు. మీకు తప్పుగా అనిపిస్తే ప్లీజ్ డోంట్ బీ సీటెడ్, నో ప్రాబ్లం. నేను ఒకటి చెప్తానండి. అంటే నేను నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. చెప్పండి సార్. నేను బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి చూస్తున్నాను, పిల్లోడి నుంచి చూస్తున్నాను. సొసైటీలో ఉన్న చేంజెస్ సినిమాలో వస్తాయండి. సినిమా నుంచి సొసైటీకి రాదు, సొసైటీ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టైంలో హీరోయిన్ 2 పీస్ బికినీ వేసుకుంటే పెద్ద ఇష్యూ అది 70s. తర్వాత అప్ టు 80s వరకు కూడా లిప్ లాక్ అనేది ఇట్ వాజ్ బ్యాండ్, సెన్సార్ కట్ చేసేది. మరి అదే సెన్సార్ ఇవాళ లిప్ లాక్ వదులుతుంది కదండి. దేర్ ఆర్ టైమ్స్ ఆర్ చేంజింగ్. అంటే నేనేంటంటే ఈ సినిమా కావాలని ఏ ఒక్క డైలాగ్ కానీ ఒక విజువల్ పెట్టింది కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత మీరు అనుకున్నటువంటి యుఏ ఇవన్నీ కూడా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అన్నట్టు ఇది కూడా అంతేనండి. పీపుల్ ఆర్ టుగెదర్ వాచింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిల్మ్స్. ఖచ్చితంగా మరొకసారి మీరు సినిమా చూడండి. నేను రిక్వెస్ట్ ఏంటంటే కిరణ్ తరఫున, మా యూనిట్ తరఫున కూడా నానేంటే సినిమా టోటల్గా చూడండి. ఒక క్యారెక్టర్, ఒక జులై అల్లరి క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది ఇవాళ అనేది కిరణ్ క్యారెక్టర్ అనేది. కాబట్టి తల్లిదండ్రులతో మాట్లాడేది కాదు ఆయన చెప్పినట్టు. ఇట్ స్పోకెన్ విత్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. తల్లిదండ్రులు చూస్తున్నారు కదా అంటున్నాను. అవునండి, తెలిసి ఓటీటీలో చూడలేదండి. ఓటీటీ అనేది 4 గోడల మధ్య జరిగేది సార్. ఇప్పుడు సినిమా చూసి సో 4 గోడల మధ్య ఏమైనా చేయొచ్చు అంటారు. ఎవరు ఏదైనా చేసుకోవచ్చు సార్. 4 గోడల మధ్య వాళ్ళ ప్రైవేట్ లైఫ్ సార్. అది ఏమండి, థియేటర్ కూడా 4 గోడలు ఉన్నాయి కదండి. సార్ స్విమ్ సూట్ వేసుకొని థియేటర్ కూడా 4 గోడలు ఉన్నాయి కదా. స్విమ్ సూట్ వేసుకొని బజార్లో తిరగరు కదా. నేను ఒకటి చెప్పనండి, బజార్లో వెళ్ళి చుట్టూ చూడమంటారు. థియేటర్కి 4 గోడలు ఉన్నాయి. 4 గోడలకి ఎవరు సరదాగా ఉంటే వచ్చి చూడొచ్చు. సమర్థిస్తున్నారు. ఐఎమ్ వెరీ సారీ. సమర్థిస్తారు. ఐఎమ్ ఆల్సో సారీ అండి, ఉన్నది చెప్తున్నాం మేము అంతే. అంటే నాట్ దట్ ఐఎమ్ కాంట్రాడిక్టింగ్ యూ, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాం అండి. ఇప్పుడు మేము చెప్తున్నాం అది. ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో సెన్సార్లో మనం ఊహించినది కూడా కట్స్ ఇస్తారు, మనం కాదనం. కావాలని ఇక దీంట్లో బూతు కానీ ఏది లేదండి. ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఫిలిం, ఫ్యామిలీ ఫిలిం, యూత్ ఫిలిం. రేపు మీరు చూస్తారు కదా థియేటర్లో, తర్వాత మాట్లాడదాం. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ నదర్ 12 hours మ్యాక్సిమం. లెట్ us వాచ్ ఇట్. నరేష్ గారు సార్, ఇక్కడ సార్, హియర్ హాయ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ అవన్నీ అందులో మీరున్న క్యారెక్టరైజేషన్ అంతా మేము చూసున్నాం.